మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజల గురించి మేము ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, కేసులు పెడతాం, కొట్లాడతాం అంటే ఎట్లా సార్? హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొనడం అయితే జరిగింది. కమలాపూర్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభల్లో కౌశిక్ రెడ్డి పాల్గొని అక్కడ ఉన్నటువంటి సభలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. సభలో పాల్గొన్న తరుణంలో కూడా కౌశిక్ రెడ్డిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా టమాటాలతో దాడి కూడా చేయడం అయితే జరిగింది. అంతకుముందు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. జనాలను దీన్ని నిరుత్సాహపరుస్తున్నారు వీళ్ళు పథకాలు ఇవ్వడంలో. 6 గ్యారెంటీల విషయంలో తీవ్రంగానైతే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి ఆ 6 గ్యారెంటీలను ఇప్పుడు వారు 1 ఇయర్ గడిచినా కూడా ఇంకా జనాలకు అందజేయలేకపోతున్నారు. అంటే ఈ కాగితాలతోనే వాళ్ళు కాలయాపన చేస్తున్నారని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతుల విషయంలో కౌశిక్ రెడ్డి ఇంకా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 7,500 రూపాయలు, ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది అని 6,000 రూపాయలు ఇప్పుడు మళ్ళా మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కాకుండా 6,000 రూపాయలు ఇస్తామనడం మాత్రం చాలా అన్యాయమైన విషయమని, రైతులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మోసం చేస్తుందని కూడా ఆయన ఒక ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజల గురించి మేము ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, కేసులు పెడతాం, కొట్లాడతాం అంటే ఎట్లా సార్? మేము అడిగేది ఏంటి సార్? ఇలా ఖచ్చితంగా కమలాపూర్ లో ఉన్న 1440 మందికి మీరు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారో ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వమంటున్నా నేను. ఓకే, మేము ఇయ్యలే అని అంటున్నాం. మేము ఇయ్యలే కాబట్టి మమ్మల్ని ఈడ కూర్చోబెట్టరు, మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టరు కదా. ఇలా మీకు ఇచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన తర్వాత ఈ 12,000 అనేటివి కూడా ఖచ్చితంగా భూమి లేని ప్రతి మనిషికి మీరు ఇవ్వాలి. నేను కమలాపూర్ గ్రామస్తుల పక్షాన మీకు ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ కూడా ప్రభుత్వం అనేది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇందిరమ్మ కమిటీల పైన కూడా ఆయన ఒక తీవ్రమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. చాలా మంది డబ్బులు తీసుకొని కూడా ఇండ్లను మంజూరు చేసేందుకు మేము చేయిస్తామని కూడా గ్రామాల్లో డబ్బులు తీసుకుంటున్నారు అనే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే కౌశిక్ రెడ్డి అక్కడ చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య కూడా తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా కౌశిక్ రెడ్డిపై కూడా టమాటాల దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కౌశిక్ రెడ్డికి టమాటాలు పడకుండా కూడా అక్కడ కాపాడడం అయితే కొంతమంది అధికారులపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు విసిరినటువంటి టమాటాలు కూడా కొంతమంది అధికారులకు తగలడం జరిగింది. కొంతమందికి టమాటాలు కూడా అక్కడ తగలడంతో కూడా తీవ్ర వివాదం అయితే నెలకొంది. కౌశిక్ రెడ్డి ఆ సభకు వచ్చిన సమయంలో కూడా ఆయన అక్కడ మాట్లాడాడు. ప్రభుత్వ పథకాలు జనాలకు చేరాలి, అంతవరకు కూడా నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను, నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా నేను ప్రజల పక్షాన కొట్లాడుతానని కూడా కౌశిక్ రెడ్డి అక్కడ మాట్లాడడం జరిగింది. అదే మాట్లాడుతున్న తరుణంలోనే కొంతమంది ఆయనపై టమాటాలు విసిరడంతో అక్కడ తీవ్ర వివాదం అయితే చెలరేగిందని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య కూడా తీవ్ర తోపులాట జరగడంతో పోలీసుల ఎంట్రీతో కూడా కొద్దిగా అక్కడ సభ అనేది అక్కడ జరిగే సభ నుండి కూడా కౌశిక్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసుల ఎంట్రీతో కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొద్దిగా శాంతించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ మాపై దాడి చేస్తే ఇక్కడ భయపడి మేము వెనుకకు తగ్గము, ఖచ్చితంగా మేము ప్రజల తరపున పోరాటం చేసి కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కూడా మేము చూస్తామని కూడా సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి కూడా అక్కడ మాట్లాడడం అయితే జరిగింది. చాలా వరకు అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అక్కడ భారీగా కూడా పోలీసులు మోహరించి ఎక్కడి వారిని అక్కడికి కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే కౌశిక్ రెడ్డి కాన్వాయ్ ఒక దిక్కు, కాంగ్రెస్ కార్యకర్తలను మరో దిక్కు కూడా పంపించడంతో కూడా అక్కడ కొద్దిగా వివాదం అనేది సద్దుమంది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ దాడి చేయడం వల్ల కూడా మాకు ఎలాంటి అది కాదు, మేము భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ప్రజలకు అందించే వరకు కూడా ఈ ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తూనే ఉంటామని కూడా ఆయన అక్కడ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అర్హత ఉన్న అందరి కూడా మేము రాస్తున్నాం, అర్హత ఉన్నాయి కూడా అన్ని కూడా తీసుకుంటున్నాం. అమ్మ మేము మాట్లాడినాక మీరు రండి, దయచేసి మాట్లాడతాలి, అయిపోయినాక మీరు చెప్పండి, మిమ్మల్ని వినిపిస్తాం. నీకు వచ్చిందా? నీకు ఇప్పుడు రైతు భరోసా వచ్చిందా? నీ పేరు నీకు భూమి ఉందా?
ల్యాండ్ లేని వాళ్ళకే ఇస్తామని మీ ప్రభుత్వం చెప్పింది కదా. జిందాబాద్ జిందాబాద్